హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేఫాక్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం సముద్రం అడుగు భాగంలో ఉండే ఇంటర్నెట్ కేబుల్స్ అనేవి తెగిపోతే మన ప్రపంచం ఆగిపోతుందా అండ్ ఈ తెగిపోయిన కేబుల్స్ ని ఎలా రిపేర్ చేస్తారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. సముద్రం అడుగు భాగంలో 1.4 మిలియన్ కిలోమీటర్ల పొడవున ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచంలో 95% ఇంటర్నెట్ డేటా కనెక్షన్ అనేది నడుస్తుంది. అంటే మనం యూజ్ చేసే వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ అన్ని కూడా ఈ కేబుల్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ తోనే నడుస్తున్నాయి. సో కేబుల్స్ అనేవి తెగిపోతే ప్రపంచం అనేది 100% ఆగిపోదు, కానీ హెవీ ఇంటర్నెట్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ షాపింగ్, ఇంకా స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ కూడా చాలా స్లో అవుతాయి లేదా పూర్తిగా కూడా ఆగిపోవచ్చు. ఎగ్జాంపుల్ 2006 లో తైవాన్ లో భూకంపం వల్ల ఇలాగే కేబుల్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి అండ్ ఆసియాలో ఇంటర్నెట్ డౌన్ అయ్యి కోట్లాది మంది ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయ్యింది. శాటిలైట్ ఇంటర్నెట్ ఇంకా రీడైరెక్టర్ చేసే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో టోటల్ గా ఆగిపోదు, కానీ హెవీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇంకా వీటిని ఎలా రిపేర్ చేస్తారు అనే విషయం గురించి మాట్లాడుకుంటే BBC ప్రకారం ఈ కేబుల్ అనేవి సముద్రంలో 8000 మీటర్ల డెప్త్ లో ఉంటాయి. అంటే ఎవరెస్ట్ హైట్ కంటే కూడా ఇంకా ఎక్కువ లోతులో ఉంటాయి. ఒకవేళ ఇది తెగిపోతే స్పెషల్ షిప్స్ ని యూజ్ చేస్తారు. వీటిని కేబుల్ రిపేర్ షిప్స్ అని అంటారు. అయితే వీటిని ఎలా రిపేర్ చేస్తారు అంటే ముందుగా కేబుల్ అనేది ఎక్కడ తెగిందో ఫైండ్ చేస్తారు అండ్ స్పెషల్ సెన్సార్స్ ఇంకా GPS టెక్నాలజీతో లొకేట్ చేస్తారు. దాని తర్వాత షిప్ అనేది సముద్రం అడుగు భాగంలోకి రిమోట్ ఆపరేటర్ వెహికల్స్ అనే రోబోట్స్ ని పంపిస్తుంది. ఈ రోబోట్స్ అనేవి కేబుల్ ని పైకి తీసుకొస్తాయి అండ్ ఆ తర్వాత షిప్ లో ఉన్న టెక్నీషియన్స్ తెగిన కేబుల్స్ ని జాయిన్ చేస్తారు. దీన్ని స్ప్లైసింగ్ అంటారు. అయితే ఈ ఫైబర్ ఆప్టిక్ వైర్స్ ని కనెక్ట్ చేసి స్ట్రాంగ్ గా కవర్ వేస్తారు. సో ఫైనల్ గా రిపేర్ అయిన కేబుల్స్ ని మళ్ళీ సముద్రం అడుగున పెడతారు. ఈ ప్రాసెస్ కి 1 or 2 వీక్స్ పట్టొచ్చు, కానీ వెదర్ అండ్ డెప్త్ బట్టి టైం అనేది ఎక్కువైనా అవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ప్రపంచంలో మొత్తం 60 రిపేర్ షిప్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫైనల్ గా చెప్పాలంటే సముద్రం గర్భంలో కేబుల్స్ అనేవి తెగిపోతే ప్రపంచం అనేది టోటల్ గా అయిపోదు, కానీ ఇంటర్నెట్ అనేది హెవీగా డౌన్ అవుతుంది. బ్యాంక్స్ అండ్ స్టాక్ మార్కెట్స్ ఇంకా షాపింగ్ మాల్స్ అనేవి ఆగిపోతాయి. వీటిని రిపేర్ చేయడానికి స్పెషల్ షిప్స్ అండ్ రోబోట్స్